2015 జనవరి 1వ తేదీన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లోనే రైతులు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఐకానిక్ భవనాలు డిజైన్లను నార్మన్ ఫాస్టర్ చేత చేయించాం. అధికారులు, ఉద్యోగులు, జడ్జిల కోసం 2019కి ముందే మొత్తం 4,053 అపార్ట్మెంట్ల పనులు ప్రారంభించాం. మాపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలు ఆపేసింది. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్ గా చేయాలని డిజైన్ చేశాం. రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ ఒకే చోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్లు డిజైన్ చేశాం. 1,03,000 చదరపు అడుగులతో భవనాలు డిజైన్ చేసి పనులు ప్రారంభించాం. గత ప్రభుత్వం ఈ నిర్మాణాలు మొత్తం నీళ్లలో పెట్టేసింది. నీళ్లలో ఉండటంతో నాణ్యత కోసం ఐఐటి నిపుణులతో అధ్యయనం చేశాం. విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు, తాగునీటి పైపులు అన్ని అండర్ గ్రౌండ్ లో ఉండేలా డిజైన్ చేశాం అని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి రాజధాని ఏదైతే ఈ యొక్క కృష్ణానది పక్కన డిసైడ్ చేయాలని 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, అప్పుడు ల్యాండ్ పూలింగ్ చేస్తామనే ఉద్దేశంతో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషను 2015 జనవరి 1 ఇచ్చాం. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ 217 చదరపు కిలోమీటర్ ఏరియాలో ఇస్తే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి, 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి కల్లా, అంటే 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా 34,000 ఎకరాలను రైతులు అమరావతి రాజధాని కోసం ఇచ్చారు, సాక్రిఫైస్ చేశారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీ చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యత నాకు ఇస్తే నేను అనేక దేశ విదేశాలు తిరిగి స్టడీ చేసి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్లో వరల్డ్లో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ చేయించాం. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ 5 టవర్స్, అసెంబ్లీ ఒకటి, హైకోర్టు ఒకటి, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ముఖ్యమంత్రి గారి బంగ్లా, ప్లస్ అధికారుల బిల్డింగ్స్. ఇప్పుడు అధికారుల బిల్డింగ్స్ తీసుకుంటే మొత్తం 4,053 అపార్ట్మెంట్లు, 4,053 అపార్ట్మెంట్స్. ఆల్మోస్ట్ అదైతే అంతా అయిపోయింది, 90%. ఇప్పుడు 2014-19కే 4,053 అపార్ట్మెంట్స్ అధికారుల కోసం, అటు సెక్రటరీస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, అదే గ్రూప్ డి కావచ్చు, అందరి కోసం 4,053 కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో, అంటే మరొక 4 నెలలు ఉంటే అయిపోయేది. వాటిని గత ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆపేసింది. అంటే అది ప్రజాస్వామ్యం, కనీసం అది కంప్లీట్ చేసి ఆఫీసర్లకు ఇచ్చుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. అది ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా వచ్చిందే. ప్రభుత్వ సొమ్ము అంటే ఎక్కడిది? ప్రభుత్వానికి సొమ్ము ఎక్కడ వస్తుంది? ప్రజలు ట్యాక్స్లు కట్టేది, ప్రజాస్వామ్యం. గత ప్రభుత్వం ఈ 4,053 అపార్ట్మెంట్స్ని అలాగనే వదిలేశారు. అదేవిధంగా నార్మన్ ఫాస్టర్ వాళ్ళ దగ్గర అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుది. ఎందుకంటే అసెంబ్లీ జరిగే జనరల్గా సంవత్సరంలో 40 రోజులు, 50 రోజులు, అంతే, 60 రోజులు మ్యాక్సిమం. జనరల్గా 40 రోజులు జరగద్ది. రిమైనింగ్ డేస్లో దాన్ని ఒక టూరిజం ఇదిగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆ టవర్ని 250 అడుగుల ఎత్తులో, అంటే పైకి పోయి 250 మీటర్లు ఎత్తు పైకి పోయి ప్రజలు అక్కడి నుంచి సిటీ మొత్తం చూడొచ్చు, వ్యూ. అలాంటి డిజైన్ చేయించి దాన్ని యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసి మొదలుపెట్టాం. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కి అందరూ అధికారులు ఒకే దగ్గర ఉండాలా, మినిస్టర్ ఒక దగ్గర, సెక్రటరీ ఒక దగ్గర, తర్వాత హెచ్ఓడి ఒక దగ్గర, తర్వాత కమిషనర్ ఒక దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గర తిరగాలి, ఏదైనా పని ఉంటని ముఖ్యమంత్రి గారు ఆలోచించి అందరినీ ఒకే ఫ్లోరు లేదా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లో ఉండేటట్టుగా మంత్రి, సెక్రటరీ, వాళ్ళ యొక్క కమిషనర్, డైరెక్టర్స్ అండ్ వాళ్ళ స్టాఫ్ మొత్తం ఉండేటట్టుగా ఎక్సలెంట్గా 5 టవర్లు డిజైన్ చేశారు. ఒకటి వచ్చి జిఏడి టవర్. జిఏడి టవర్ తీసుకుంటే అది 48 అంతస్తులు. 48 అంతస్తుల జిఏడి టవరు, అది 17.34 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 1, టవర్ 2 అవి రెండు తీసుకుంటే
ఒక్కొక్కటి 40 ఫ్లోర్లు, 28.41 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 3 and 4 తీసుకుంటే అది కూడా 40 ఫ్లోర్లు, అది 23.42 లక్షల చదరపు అడుగులు. హైకోర్టు మొత్తం 7 అంతస్తులు, 20.32 లక్షల చదరపు అడుగులు. మొత్తం జిఐడి టవర్స్ 5గా, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, అదేవిధంగా హైకోర్టు కానీ తీసుకుంటే మొత్తం 1,03,00,000 చదరపు అడుగులకు డిజైన్ చేసి దానికి తగ్గట్టుగా యాక్చువల్గా ఫౌండేషన్ మొత్తం ఆల్మోస్ట్ చేసాం. వర్క్ టేకప్ అయ్యే స్టేజ్లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం నీళ్ళల్లో పెట్టేసింది మొత్తం కంప్లీట్గా. సరే, ఈ ప్రభుత్వం రాగానే ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చాము, మీరు స్టడీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ పాజిటివ్ ఇచ్చారు, ఎటువంటి డ్యామేజ్ ఏమీ లేదు, మీరు వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు అని ఇచ్చారు. దాని మీద యాక్చువల్గా టెండర్లు పిలిచే స్టేజ్కి వచ్చాం. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ ఉన్నాయి. ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్ 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ అంటే అన్ని 180 అడుగులు, 200 అడుగులు అలాంటి పెద్ద పెద్ద రోడ్లు. ఆ ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు. అదేవిధంగా లేఅవుట్స్లో రోడ్స్ తీసుకుంటే దాదాపు 1,500 కిలోమీటర్లు వస్తుంది. వీటిని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలని ముఖ్యమంత్రి గారు, అన్నీ అండర్గ్రౌండ్లోనే ఉండాలా, ఈ విధంగా పోల్స్ ఉండకూడదంటే ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, టెలిఫోన్ లైన్స్ కానీ, ఎనీ కేబుల్ లైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ లైన్స్, యూజ్డ్ వాటర్, స్టామ్ వాటర్ లైన్స్ అన్నీ కూడా అండర్గ్రౌండ్లో ఉండే విధంగా ఎస్టిమేషన్స్ వేసి దీన్ని డిజైన్ చేసాము. అప్పుడు టెండర్లు పిలిచాము, కొంత వర్క్ అయింది. సెల్ ఫోన్ ఇటు వచ్చి లీగల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటే చాలా
ప్లేస్ ఉంది.